ఒకటి కాదు రెండు కాదు 2 సంవత్సరాల నుంచి ఈ ఎస్సీ గురుకులాలను గోస ఉంచుకుంటున్నారు. ఎందుకయ్యా రేవంత్ రెడ్డి నీకు ఎస్సీలు అంటే అంత కక్ష? ఏ గురుకులాలు కూడా ఇంత గందరగోళం జరుగుతలేదు. పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా కూలి చేసుకునేటోళ్ళు, వీళ్ళందరూ కూలి పనులు పోయేటోళ్ళు, వాచ్మెన్ పనులు చేసుకునేటోళ్ళు, సెక్యూరిటీ గార్డ్ పని చేసుకునేటోళ్ళు, క్యాబ్లలో డ్రైవర్ పని చేసుకునేటోళ్ళు. వీళ్ళు వాళ్ళని వదిలిపెట్టుకొని స్కూళ్ళ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకు ఈ అధికారి మీ అలుగు వర్షిని గారికి వీళ్ళంటే అంత కోపం అండి? సంక్షేమ భవనము, అది సంక్షేమ భవనమా లేకపోతే ఆర్మీ హెడ్ క్వార్టరా? వీళ్ళందరూ ఎప్పుడైతే తల్లిదండ్రులుగా వీళ్ళందరూ పోయి మేడం మీరు మా పిల్లలకు అన్యాయం చేస్తున్నారు, అప్పుడున్న ఆఫీసర్లు, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్లు కూడా కొంతమంది మమ్మల్ని మంచిగానే చూసుకున్నారు, కానీ మీరు మాత్రం ఎందుకు మేడం మమ్మల్ని ఇట్లనే చూస్తున్నారు అని అడిగితే పోలీసు వాళ్ళని పిలిపించి వీళ్ళని బయటికి గెంటేయడం, సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడం, వీళ్ళను కనీసం కూర్చోబెట్టి కూడా మాట్లాడే సంస్కారం లేని ఆఫీసర్లను ఇవాళ మీరు సాంఘిక సంక్షేమ శాఖలో పెట్టిండ్రు.